అక్షయ తృతీయ వస్తోంది. ఎక్కడ చూసినా బంగారం షాపులు కిటకిటలాడిపోతున్నాయి. అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం, వెండి నగలను కొనాలి అంటూ ప్రచారం కూడా ఉంది. అయితే బంగారం, వెండి వస్తువులు కొనడం వల్ల కొత్తగా ఒరికేదేమీ లేదంటున్నారు జ్యోతిష నిపుణులు. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఓ కథను కూడా ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి వివరిస్తాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం, హోమం, దానాలేవైనా, పుణ్య కార్యాచరణం ఏదైనా ఫలితం అక్షయమవుతుందని చెప్తాడు. సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజా మందిరాన్ని శుభ్రపరిచి దేవుని పటాలకు పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలని చెప్తాడు. ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకుని వెలిగించుకోవాలి. పూజా మందిరాన్ని అందంగా ముగ్గులతో తీర్చిదిద్దాలి. ఆ తర్వాత ఓ పీటను ఏర్పాటు చేసి పసుపు, బియ్యం, నాణాలు పెట్టాలి. కలశం ఏర్పాటు చేసుకుని కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని పోసి దానిపై దీపాన్ని పెట్టి వెలిగించాలి. పసుపుతో వినాయకుడిని చేసి దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి. కొత్త వస్త్రాలు, బంగారం వంటి ఉంటే కలశం ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి అని చెప్తారు. అలాగే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయని చెప్తారు. దానం చేయమని పురాణాలు చెప్తూ ఉంటే మరి కొత్తగా బంగారం, వెండి కొనాలి అంటూ ప్రచారం చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.